ఈ నిజామాబాద్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఈ చర్చ్ అనేది 150 సంవత్సరాల క్రితము ఈ ప్రాంతంలో కట్టబడినటువంటిది. చాలా చరిత్ర కలిగినటువంటి దేవాలయము. అనేక సంవత్సరాల నుండి ఇక్కడ ఆరాధనలను అంటే యేసు ప్రభుకి ప్రార్థనలు జరుగుతున్నటువంటి ప్రత్యేకింపబడినటువంటి స్థలము. వాస్తవానికి ఈ చోటికి మరి మిషనరీలు రావడం వలన దేవుని యొక్క వార్తను ఈ స్థలంలోనికి తీసుకొని వచ్చి ఉన్నారు. స్నేహితులారా, కుష్ఠరోగం అనేది చాలా భయంకరంగా విజృంభించుచున్నటువంటి దినాలలో తెలంగాణలో కుష్ఠరోగం బారిన పడినటువంటి వారిని అందరినీ గ్రామాలలో నుండి పట్టణాలలో నుండి వెలివేస్తూ ఉన్న సందర్భంలో ఈ కుష్ఠరోగులకి వైద్యం అందించాలన్న గొప్ప సంకల్పంతో ఈ చోట సేవ అనేది ప్రారంభమైంది. హాస్టల్స్ ను కూడా నెలకొల్పి విద్య మన సమాజంలో అంటే మన తెలంగాణలో కుష్ఠరోగం అనేది నివారణ అయిపోవాలి, మరి విద్య అనేది అభివృద్ధి చెందాలని ఈ 120 సంవత్సరాల నుండి అనేక మంది విద్యార్థులకి హాస్టళ్ల ద్వారా స్కూలు కళాశాల ద్వారా విద్యను అందజేసి చాలా మందిని ప్రయోజనకర్తలుగా జరిగించినటువంటి ఘన చరిత్ర ఈ దేవాలయానికి ఇక్కడ ఉన్నటువంటి స్థలానికి ఉండినదని తెలియజేస్తూ ఈ నెల 25వ తారీఖున క్రిస్మస్ యొక్క సెలబ్రేషన్స్ ను చాలా ఉన్నతంగా గ్రాండ్ గా మేము సెలబ్రేట్ చేస్తున్నాము. ఆ ఉదయము యేసుక్రీస్తుకి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలను జరిగిస్తాము. అయితే ఈ ప్రార్థనలకి కుల మతాలకి అతీతంగా ఎవరైనా చేరి ఈ ప్రార్థనలలో పాల్గొనవచ్చు. మరి మొదటి ఆరాధన పూజ అనేది ఉదయం 5 గంటలకు జరుగుతూ ఉంది. రెండవ పూజ ఆరాధన అనేది ఉదయం 10 గంటలకు జరుగుతూ ఉంది. విభేదాలతో కలహాలతో రక్తపాతంతో మానవాళి యుద్ధంతో నలిగిపోతున్నటువంటి వేళ శాంతిని స్థాపించడానికి, శాంతి యొక్క బలం ఏంటో, శాంతి యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలియజేయడానికి వారు ఈ లోకంలో జన్మించినటువంటి వారుగా ఉన్నారు. వీరు నా కులం వారు కాదు, నా మతం వారు కాదు అనే భేదాభిప్రాయాలు ఉన్న సందర్భంలో ఆయన మానవులందరూ ఒక్కటే, దేవుణ్ణి పూజించడము ఎంత ప్రాముఖ్యమో మానవుణ్ణి గుర్తించడము, మానవునికి సేవ చేయడం కూడా అంతే ప్రాముఖ్యము అని తెలియజేయడానికి వారి లోకంలో జన్మించినారు. మనిషి విలువను పెంచినటువంటి వాడు, మానవత్వాన్ని కాపాడినటువంటి వాడు, శాంతి సందేశాన్ని లోకంలోనికి ఆయన తీసుకొని వచ్చినటువంటి వాడు కనుక ఆయన జన్మదినాన్ని మనం పండుగలాగా ఆచరిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.